అక్క, ఈరోజు ఇంత పప్పు నానబెట్టావేంటి? ఏం చేస్తున్నావు? బూరెలు చేస్తున్నాను సుధా. ఏంటి స్పెషల్? స్పెషల్ అంటే ఏం లేదు, ఇక్కడ ఒక వీధిలో ఒక అమ్మాయికి స్వీట్ పట్టుకెళ్ళాలి ఈరోజు. బూరెలు చేస్తే బాగుంటుంది కదా అనిపించి పప్పు నానబెట్టాను. ఆహా, ఓకే. మరి దీని ప్రాసెస్ చూపిస్తావా? సరే, అయితే ఫస్ట్ అయితే పప్పు రుబ్బేసుకుందాం. సరే అక్క. అక్క, ఎంతవరకు వచ్చింది? ఇప్పుడే పప్పు రుబ్బాను సుధా, అయిపోయింది పప్పు రుబ్బడం. ఆహా, ఇంతకీ ఏ బూరెలు వేస్తున్నావు? ప్రసాదమా, పూర్ణమా? ప్రసాదం బూరెలు చేస్తున్నాను సుధా. ప్రసాదం బూరెలు అంటే బావగారికి చాలా ఇష్టం. ఆహా, అందుకే మాక్సిమం ప్రసాదం బూరెలే చేయడానికి ఇష్టపడతాను నేను. ఆహా, సరే అక్క. అక్క, నెక్స్ట్ ఏం చేయాలి? ఇదిగో ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి రవ్వ అయితే ఇలా వేపుకోవాలి. ఆహా, బొంబాయి రవ్వ? బొంబాయి రవ్వ తీసుకున్నాను, నేనైతే ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను. ఆహా, ఇలా కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నార్మల్గా వేసుకోకూడదా? నార్మల్గా అయితే బాగా జిగురుగా అయిపోతుంది సుధా, ఇలా వేసుకుంటే బాగుంటుంది. అందుకే కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. సరే అక్క. అక్క, రవ్వ ఫ్రై అయింది కదా, నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడైతే ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాం కదా, 2 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆహా, సరే అక్క. ఒక గ్లాస్కి ఒకటిన్నర అయితే పంచదార వేసుకోవాలి సుధా. అప్పుడైతే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. ఆహా, సరే అక్క. సమానంగా ఉంటుంది అయితే. అవును. అక్క, అయిపోయిందా? ఇందులో ఒక స్పూన్ ఇలాచీ వేసుకొని తర్వాత ఉండలు చేసుకోవడమే. ఆహా, సరే అక్క. చల్లారిన తర్వాత ఏం చేయాలి? ఇదిగో ఇలా చిన్న చిన్నగా ఉండలు, మనకు కావాల్సిన సైజులో అయితే ఉండలు చేసుకోవాలి. మనకు బూరెలు పెద్ద సైజు కావాలంటే కొంచెం పెద్ద ఉండలు చేసుకోవాలి, చిన్నగా సరిపోతాయంటే చిన్న ఉండలు చేసుకుంటే సరిపోతుంది. ఆహా, సరే అక్క. అక్క, ఉండలు చేయడం అయిపోయింది కదా, నెక్స్ట్ ఏంటి? ఇదిగో రుబ్బు ఉంది కదా, ఇందులో కొంచెం బియ్యం పిండి వేసి పిండి కలుపుకోవాలన్నమాట. పిండి బాగా మెత్తగా కాకుండా కొంచెం గరుగ్గా ఉండేలా అయితే ఆడించుకోవాలన్నమాట. అలా అయితేనే బూరెలు క్రిస్పీగా వస్తాయి. చాలామంది అయితే దోశ బ్యాటర్లా చేసి వేస్తారు, అవి బాగానే ఉంటాయి కానీ వేడిగా ఉన్నప్పుడే బాగుంటాయి, చల్లగా అయితే గట్టిగా అయిపోతాయి. ఇవైతేనే క్రిస్పీగా వస్తాయి. సరే అక్క. అక్క, ఇందులో ఏమేమి వేసావు? ఇందులో ఇంకేం వేయలేదు, ఇప్పుడు వేస్తాను చూడు. చెప్పు మరి. కొద్దిగా సాల్ట్, సాల్ట్ వేసావు, నెక్స్ట్ ఏమేయాలి? కొంచెం బెల్లం కానీ పంచదార కానీ ఏదైనా వేసుకోవచ్చు. వేస్తే బూరెలు మంచిగా కలర్ వస్తాయి అన్నమాట ఫ్రై చేసుకునేటప్పుడు. ఇది ఎక్కడ నేర్చుకున్నావు? ఎవరి దగ్గర నేర్చుకున్నావు? నేనైతే వదిన దగ్గరే నేర్చుకున్నాను బూరెలు వేయడం. వదిన అయితే స్పెషలిస్ట్, ఇంకా అన్నిటికి చెప్పక్కర్లేదు, ఆల్ ఇన్ వన్. అవునవును, నాకు ఇదివరకు అయితే రాదు, ఇక్కడికి వచ్చాక వదిన దగ్గర నేర్చుకున్నాను. నాకు కూడా రాదు, ఇంక మీ ఇద్దరి దగ్గర నేర్చుకోవాలి ఇంక ఈసారి. చూడు, బాగా వచ్చేస్తాయి, ఈజీ. అవును, దోశలు వేయడం రాదు కానీ ఇక్కడికి వచ్చాకే నేర్చుకున్నాను నేనైతే. అందుకే ఒకటొకటి నెమ్మదిగా నేర్చుకో, తర్వాత నువ్వే చెయ్యాలి. సరే సరే. అక్క, ఆయిల్ పెట్టేసావా? హీట్ అయింది సుధా, వేస్తాను బూరెలు. ఒకటొకటి ఇందులో వేసుకున్న తర్వాత ఇలా తీసి నెమ్మదిగా ఆయిల్లో వేసుకోవడమే. ఆయిల్ హీట్ అయిన తర్వాత? ఆయిల్ హీట్ అయిన తర్వాత అసలు ఆకు బాగా వచ్చినాక రౌండ్గా మీద. అక్క, భలే రౌండ్గా వస్తున్నాయి బూర్లు. ఇవి బాగా వస్తాయి సుధా, అవే పూర్ణం బూరెలు అయితేనే కొంచెం చిరిగిపోతాయేమో అని భయం వేస్తుంది తప్ప ఇవంత భయం ఉండదు. ఈజీగా వేసేయచ్చు, కొత్తగా వేసే వాళ్ళు కూడా ఈజీగా ట్రై చేయొచ్చు ఈ బూరెలు అయితే. ఆహా, చాలా రౌండ్గా అయితే వస్తున్నాయి. చూడు, తీసాక ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తాయి. ఆహా, సరే అక్క. అక్క, భలే కలర్ఫుల్గా ఉన్నాయి అక్క. అయిపోయినాయి, ఇంకా అయిపోయినాయా? తీసుకోవడం. ఆహా, అబ్బబ్బా. అక్క, ఎన్ని బూరెలు వస్తాయి అక్క?
ఎన్ని బూర్లు అంటే నేను ఒక 1/2 కిలో తీసుకున్నాను కదా, 1/2 కిలోకి ఒక 50 బూర్ల వరకు వస్తున్నాయి సుధా. ఆహా, బాగానే వస్తున్నాయి. సేమ్ ఇదే సైజే? ఈ సైజులో మనకి 50 బూర్లు వస్తాయి ఒక 1/2 కిలో రవ్వ తీసుకుంటే. ఆహా, మరి చేతితో పట్టుకో. ఒక 1/2 కిలో పప్పుకైతే పప్పు బూర్లు అయితే 30 వస్తాయి సుధా. ప్రసాదం బూర్లు అయితే ఎక్కువ వస్తాయి, ఇలా ఒక 50 వరకు. ఆహా, సరే. చాలా క్రిస్పీగా వచ్చినాయి కూడా. చూడు సౌండ్ ఎంత బాగా వస్తుందో. అవునా? చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చినాయి బూర్లు. అవును. టేస్ట్ చూడు సుధా, చాలా బాగుంటాయి ఈ బూర్లు అయితే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ప్రసాదం బూర్లు అయితే రెడీ అయిపోయినాయి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.